ఐరన్ టాబ్లెట్స్ వేసుకునే ప్రతి ఒక్కరూ ఈ 5 ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకోవాలండి. హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ అర్చన, గైనకాలజిస్ట్ ఫ్రమ్ ప్రొద్దుటూరు. ప్రతి ప్రెగ్నెంట్ లేడీకి మనం ఐరన్ టాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేస్తుంటాం కదా. ఫస్ట్ థింగ్ ఏమంటే ఐరన్ టాబ్లెట్స్ ఎప్పుడు కాల్షియం టాబ్లెట్స్తో కలిపి వేసుకోకూడదు. అలానే ఐరన్ టాబ్లెట్స్తో పాటు గ్యాస్ ట్రబుల్ సంబంధించిన టాబ్లెట్స్ కూడా వేసుకోకూడదు. సెకండ్ థింగ్ ఏమంటే ఐరన్ టాబ్లెట్ తీసుకునేటప్పుడు వీలైనంత మనకు కడుపులో ఫుడ్ లేకుండే విధంగా చూసుకోవాలి. కాబట్టి జనరల్గా ఐరన్ టాబ్లెట్స్ నేనైతే ఉదయం టిఫిన్ తిన్న తర్వాత మధ్యాహ్నం భోజనంకి మధ్యలో వేసుకోమంటాం. అంటే ఒక గంటన్నర అలా గ్యాప్ ఉండే విధంగా చూసుకోవాలి. థర్డ్ థింగ్ ఏమంటే ఐరన్ టాబ్లెట్ వేసుకునేటప్పుడు ఆరెంజ్ జ్యూస్ కానీ నిమ్మరసం కానీ తీసుకోవడం వల్ల టాబ్లెట్లో ఉన్న ఐరన్ చాలా బాగా అబ్జర్వ్ అవుతుంది. అంటే దానిలో ఉన్న విటమిన్ సి అనేది మన శరీరానికి ఐరన్ బాగా పట్టే విధంగా హెల్ప్ చేస్తుంది. ఫోర్త్ థింగ్ ఏమంటే డీవార్మింగ్, అంటే కొందరికి కడుపులో నులి పురుగులు అలా ఉండే అవకాశం ఉంటుంది. సో మీకు రక్తం తక్కువగా ఉన్నప్పుడు ఐరన్ టాబ్లెట్స్తో పాటు నులి పురుగులు పోవడానికి కూడా టాబ్లెట్ కనుక డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే తప్పకుండా తీసుకోండి. ఫిఫ్త్ థింగ్ ఏమంటే ఇది అన్నిటికన్నా ముఖ్యమైన విషయం. ఎందుకంటే టాబ్లెట్స్ వేసుకున్నంత మాత్రాన అది మనం తీసుకునే ఫుడ్కు ఎట్టి పరిస్థితుల్లోనూ సబ్స్టిట్యూట్ కాదు. కాబట్టి రక్తం బాగా పెరిగే ఫుడ్ తీసుకుంటూ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి.